రంగరాజు గారి నాయకత్వం, రంగరాజు గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 5 సంవత్సరాలకి నవరత్నాలు ఏమైతే చేయదలుచుకున్నా అన్ని కూడా నేను మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విద్య గురించి, ఆరోగ్యం గురించి, రైతుల గురించి, మహిళా సాధికారత విషయాలన్నీ కూడా నవరత్నాలు పొందుపరచడం జరిగింది. గతంలో ఉన్న అమ్మఒడిని 12,000 పెంచడం జరిగింది. అలాగే రైతు భరోసా కూడా పెంచడం జరిగింది. అలాగే చేయూత గత 5 సంవత్సరాలు ఎలా ఇచ్చారో అన్ని పథకాలు అలా ఇచ్చుకుంటూ, అలాగే మహిళలకు కూడా 3 లక్షల దాకా సున్నా వడ్డీని 1,50,000 నుంచి 3 లక్షలకు కూడా పెంచడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా కరోనా వచ్చినా కానీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ నెరవేర్చుకుంటూ ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడకుండా ఉండటం కోసం దాన్ని సాయశక్తులు ఎదురు తీసుకెళ్ళడం జరిగింది. కరోనాతో ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొని వైద్యం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేయనట్టుగా కరోనాతో సహజీవనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఎంతో దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే మహిళల కోసం, విద్య కోసం నాడు నేడు అని వాళ్ళు కొనసాగిస్తూ, ఇలాగే ఆరోగ్యశ్రీలో కూడా ఎక్కువ జబ్బుల్ని, డిసీజులు అందులో ఇంక్లూడ్ చేసుకుంటూ 25 లక్షల దాకా వైద్యాన్ని కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఈ నవరత్నాలు రాబోయే 5 సంవత్సరాలకు కూడా ఎక్స్టెండ్ చేసినందుకు ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పార్టీ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆచరణలు కానీ ఇది ప్రతి మనిషికి 15,000 ఇచ్చేస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. అలా పెన్షన్స్ కూడా 3,000 నుంచి ఇంకొక 500 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు పెంచుతారన్నారు. ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని చేయగలమో అయ్యే ఆలోచన చేసి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము సాధ్యం కానీ అన్నీ కూడా రూపాయికి 100 రూపాయలు ఇస్తానని చెప్పి కళ్ళబోళ్ళు మాటలు చెప్పి ప్రజలను మళ్ళీ ఇంకోసారి వంచే ప్రయత్నంలో తిరుగుతున్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఓ పక్క అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో పటిష్టమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఆయన చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన నరసాపురం పార్లమెంట్ సభ్యురాలు అభ్యర్థి ఉమాబాల్ గారు, పెద్దలు ఎటుబాజీ కార్పొరేషన్ చైర్మన్ గోపాల్ తమ్మాయి గారు, మిగిలిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరికీ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రెస్ వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాట్లాడండి. మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో అమ్మఒడిని పెంచడం జరిగింది. అలాగే రైతు భరోసాను కూడా అమౌంట్ని పెంచడం జరిగింది. ప్రజలందరికీ కూడా మరి గతంలో ఏదైతే పథకాలను హామీ ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ ఇచ్చిన హామీలనే కాకుండా, నవరత్నాల పథకాలే కాకుండా అనేక పథకాలని మేనిఫెస్టోలో చేర్చినవి, చెప్పని పథకాలను కూడా గతంలో అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు చేసే అబద్ధ వాగ్దానాలని ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యమైనవి ఏవైతే ప్రజలకు ఖచ్చితంగా చేయగలం అన్న మాటమే, వాటిని మాత్రమే మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఈరోజు అమ్మఒడిని ఒక 2,000 పెంచడం, అలాగే రైతు భరోసాని మరి 2,500 రూపాయలు పెంచడం, అంతేకాకుండా వాహన మిత్ర, చేనేత నేస్తం ఈ మొత్తాలని రెట్టింపు చేయడం జరిగింది. ఇతర అన్ని కార్యక్రమాలని కూడా ప్రజలకు సక్రమంగా గతంలో చేసిన దానికన్నా మెండుగా చేస్తూ రాబోయే రోజుల్లో గతంలో చేసిన విధంగానే చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పని ప్రజలకి ఎంతవరకు సాధ్యం అవుతుందో వాటన్నిటిని కూడా వారు అడగకుండానే చేసే
అది గతంలోనే చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజులు కూడా మరింత మెరుగైన సంక్షేమాన్ని అందిస్తారు. అలాగే మరి చిరు వ్యాపారులకి 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి దాంట్లోనూ సాధ్యమైన మార్పులను మాత్రమే చేస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఏ అబద్ధ వాగ్దానాలు చేయకుండా, ఆచరణ సాధ్యం కానివి ఏవి చెప్పకుండా నిజాయితీగా మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. వీటన్నిటితోనూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానం చేసినా సరే దానిని నమ్మి ఆయన వెనక నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు.